దేవుని సన్నిధిలో మరొక పర్యాయం ప్రభు తన సన్నిధి సమృద్ధి మనం అనుభవించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. చాలామంది ఆరాధన చేసిపోయేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆరాధనే ముఖ్యం, వాక్యంతో పని లేదు. అప్పుడప్పుడు పనులు ఉండిపోతే అది వేరు, కానీ కంటిన్యూస్గా వెళ్ళేవారు కొంతమంది ఉన్నారు. అది సరైన క్రమం కాదు. కేవలం ఆరాధన కోసమే బాప్తిసం తీసుకుంటే అది నీ బాప్తిసం సరైనది కాదు. మొత్తం కార్యక్రమం అయిపోయే వరకు ఉండాలి. ఈరోజు చాలా డల్గా ఉన్నారు, అంటే చాలామంది రాలేదు. కారణం ఏంటంటే ఆరాధన కంటే కొంతమందికి 400-450 రూపాయల పని చాలా ముఖ్యమైనది, వెళ్ళిపోతున్నారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల. ఆధ్యాత్మికంగా ఎదిగేవారు ఎన్ని శ్రమలు ఉన్నా వారి వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగులేనటువంటి వారు దైవ సన్నిధి సమృద్ధి వారికి కలుగుతూ ఉన్నా కూడా కేవలం వారు అలాగ ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేని వారుగా ఉంటారు. గనుక మన శరీరాన్ని ఎలాగూ పోషించుకుంటూ ఉన్నామో ప్రతిదినం మన అంతరంగ పురుషుడైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా వాక్య సమృద్ధి చేత, దైవ సన్నిధి సమృద్ధి చేత మనము పోషించాలి, పెంచాలి ఆధ్యాత్మికతలో. గనుక చాలామంది రక్షించబడిన సంవత్సరాల వయస్సులో పెరుగుతున్నారు, శారీరక సంబంధమైనటువంటి వయస్సులో పెరుగుతున్నారు, కానీ ఆధ్యాత్మికతలో పెరగటం మాత్రం చాలా తక్కువగా ఉంది. అవసరమైనది వదిలేశారు, అనవసరమైనది కొనసాగింపజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మన సబ్జెక్ట్ అది కాదు కానీ, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మార్తతో ఒక మాట ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేక పనులు గూర్చి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఆ అవసరమైనది, ఆ ఉత్తమమైనది మరియా ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది అని. గనుక మన విశ్వాస జీవితంలో మనం అనుకుంటున్నాం, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం, చాలా కష్టంగా బ్రతుకుతున్నాం, కష్టంగా కొనసాగిస్తూ ఉన్నాం, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని భారంగా భరిస్తున్నాం అనుకుంటున్నాం. ఇది చాలా కొద్ది జీవితం, చాలా జీవితం కాదు, ఇది కొద్ది జీవితం. యుగయుగాలు శాశ్వతమైనటువంటి జీవితం పరలోకమందు ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. భూమి మీద ఉండి కొద్ది దినాలు పనులున్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ప్రయాసాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. వీటితో పాటు ఏదో ఒక పార్ట్ టైం పాస్కి ప్రభు సన్నిధికి రాకూడదు. వీటన్నిటికంటే ముఖ్యమైనదిగా దైవ సన్నిధిని మనం ఎంచుకోవాలి. దేవుని సన్నిధి మనం ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలం. మనము దేనికి ప్రాధాన్యత ఇస్తామో అది మన మనసులో నిలబడిపోతుంది. గనుక దైవ సన్నిధికి, దేవుని వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత మనం వహిస్తే ఆధ్యాత్మికంగా ఎదగలం. అలాగ మన విశ్వాస జీవితాలు ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగునుగాక. దైవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత గురువారం, అంటే పోయిన గురువారం కాక అంతకుముందు గురువారం, అబ్రహాము దేవుని స్నేహితుడిగా, దేవుడే అబ్రహాముని నా స్నేహితుడని పిలిచాడు అని, అబ్రహాము ఎదగడానికి లేక ఆశీర్వదించబడడానికి
దేవుని స్నేహితుడిగా పేరు పొందడానికి అబ్రహాము జీవితంలో 7 మెట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ 7 మెట్లలో గురువారం మొదటి సంగతి నేను జ్ఞాపకం చేశాను. అయితే ఎక్కువ మంది ఆదివారం వస్తారు కనుక ఈ అంశాన్ని గూర్చి, ఈ సబ్జెక్టును గూర్చి ఆదివారం ప్రకటించాలి అనే ఆలోచన చేత ప్రార్థనాపూర్వకంగా నేను సిద్ధపడి మనకున్న సమయంలో క్లుప్తంగా 7 మాటలు ఊరకలాగ చదివి ముగింపు చేస్తాను. ఒక్కొక్క మెట్టు కొనసాగించాలంటే ఒక ప్రసంగం అవుతుంది కనుక నేను అలాగ చూపించి మన విశ్వాస జీవితానికి అవుట్లైన్ ఊరకలాగా తెలియజేసి ముగిస్తాను. దైవ గ్రంథంలో నుండి అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు 7 మెట్లు అనే అంశం నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఆ యొక్క అంశం పేరేంటంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు 7 మెట్లు అనేది. 7 మెట్లు మన విశ్వాస జీవితంలో బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మాదిరి సేవకులు, మాదిరి భక్తులు చాలామంది ఉన్నారు. వారందరిలో కల్లా ప్రముఖమైనటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. క్రొత్త నిబంధన గ్రంథంలో అబ్రహాము యొక్క స్థానం ఏమిటి అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంటే విశ్వాస జీవితాన్ని ఆరంభించినటువంటి పాత నిబంధన విశ్వాసుల జీవితాలలో చాలామంది భక్తులను మనం చూడగలుగుతాం. కానీ అబ్రహామును కూర్చైతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే ఇప్పుడు మనకేమవుతాడు అబ్రహాము? ఏం చెప్పరు? తండ్రి. దేనిలో? శారీరక సంబంధమే కాదు, ఆత్మ సంబంధంగా విశ్వాసమునకు తండ్రి, విశ్వాసుల తండ్రి అబ్రహాము. ఇశ్రాయేలీలు శారీరకంగా లేక ఆ గోత్రాన్ని బట్టి, ఆ వంశాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు నేటి వరకు ప్రపంచంలో ఎక్కడెక్కడ చెదిరి ఉన్న ఇశ్రాయేలీలందరూ మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటారు. గనుక శారీరక సంబంధంగా అబ్రహాము వారికి తండ్రి వాస్తవమే. కానీ దేవుడు దానికంటే ప్రాముఖ్యంగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించాడు. అందువలన అబ్రహాము జీవితం, అబ్రహాము యొక్క కుటుంబ జీవితం, అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితపు మెలకువలు మనం కలిగి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అబ్రహామును మాదిరిగా పెట్టుకొని కొనసాగలం అనేది దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాట. పాత నిబంధన భక్తులందరిలో కల్లా అబ్రహాము ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా మనం చూడగలుగుతాం. మరి అబ్రహాములో ఏమైనా లోపాలు లేవా? ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అబ్రహాములో కూడా. కానీ అవి మచ్చుకు దేవుడు వాటిని పెద్ద లోపాలుగా చూపించలేదు, పెద్దవి కూడా కాదు. చిన్న చిన్న లోపాలు అవి. ఎందుకంటే లోకంలో జీవిస్తూ ఉన్నాం గనక, శరీరంలో ఉన్నాం గనక చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పిదాలు కనబడుతుంటాయి. కానీ అవి మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేవిగా ఉండకూడదు. ఎప్పటికైనా కూడా వాటిని సవరించుకుంటూ సరిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ వాటిని కంటిన్యూగా మన శరీరానికి అప్లై చేస్తే, అంటే శారీరక జీవితానికి దాన్ని అంటిపెట్టుకుని ఉంటే మన ఆత్మీయ జీవితం తీవ్రంగా నష్టమైపోతుంది. చెప్పే నేనైనా, వినే మీరైనా
మన ఆధ్యాత్మిక జీవితంలో శరీరాన్ని ఎక్కువగా మనం ప్రాముఖ్యత చూపించకుండా ఆధ్యాత్మికంగా మన అంతరంగ జీవితాన్ని ప్రభువులో నడిపించే విధానంలో మనం కొనసాగే వారిగా ఉండాలి. ఇది అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి. నా మటుకైతే నేను అబ్రహాము జీవితాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ మాదిరికరమైన జీవితం నాకు కనబడింది. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం నుండి దైవ గ్రంథంలో అబ్రహాం యొక్క చరిత్రను మనం చూసినప్పుడు 25వ అధ్యాయం ప్రారంభ వచనాల వరకు, అనగా 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం మొదటి 10 వచనాలలోపు అబ్రహాము యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉంది. 19వ అధ్యాయంలో అబ్రహాము ప్రస్తావన కనబడదు, కానీ కేవలం లోతును గూర్చి, లోతు కుటుంబాన్ని గూర్చి, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ప్రజల పరిస్థితిని గూర్చి 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం పతనాన్ని మనం చూడగలుగుతున్నాం. మిగతా అధ్యాయాలు 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం ఆయన ఆఖరి అంటే మరణ సంబంధమైనటువంటి సంగతిని వ్రాసాడు 25వ అధ్యాయంలో. ఈ మధ్యలో ఉన్న అధ్యాయాలన్నిటిలో అబ్రహాం యొక్క చరిత్ర మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మీరు రాసుకోగలిగిన వారు నేను చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము జీవితంలో మొదటి మెట్టు ఏమిటంటే విడిచిపెట్టడం అనేది. విడిచిపెట్టడం లేక వేరై బ్రతకడం అనేది అబ్రహాము జీవితంలో మొదటి మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. రెండవ మాట అంటే మీరు ముందు రాసుకున్న తర్వాత నేను వాటిని క్లుప్తంగా నేను ధ్యానించిన పరిధిలో నా కొద్ది ఈ జ్ఞానంలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. రెండవ మాట ఏంటంటే, మొదటి మెట్టు విడిచిపెట్టిన వాడుగా కనబడుతున్నాడు. రెండవ మెట్టు ఏమిటంటే అబ్రహాము పాత నిబంధన భక్తులందరిలో కల్లా గొప్ప విశ్వాసం కలిగిన వాడు అని. రెండవ మెట్టు ఏమిటంటే విశ్వాసం కలిగిన వాడని అబ్రహాము, అది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏమిటంటే బలిపీఠములను కట్టిన అనుభవం కలిగిన వాడు. బలిపీఠములను కట్టిన అనుభవం కలిగిన వాడు. అలాగా నేను మీకు తెలియచేసేటప్పుడు మొదటి మెట్టు విడిచిపెట్టడం అంటే ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు, లేక ఆ 12వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం తన దేశాన్ని, తన జనులను, తన సొంత బంధువులను, తన తండ్రింటి వారిని విడిచిపెట్టి వెళ్ళాడు. అది మొదటి మెట్టు. అది 12వ అధ్యాయం ఆదికాండంలో మనం చూడగలుగుతున్నాం. రెండవ మెట్టు ఏమిటంటే అబ్రహాము జీవితంలో క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు, తర్వాత 17-18 వచనాలు దీనికి ఆధారమైనటువంటి వచనాలు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్న అబ్రహాము. మూడవ మెట్టు బలిపీఠములను కట్టిన వాడుగా అబ్రహామును మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం అబ్రహాము బలిపీఠములను కట్టిన వాడుగా కనబడుతున్నాడు. ఇది మూడవ మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. నాలుగవ మెట్టు ఏమిటంటే అబ్రహాము జీవితంలో ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ప్రార్థనాపరుడైన, ప్రార్థనా జీవితం కలిగిన అబ్రహాము అని నేను ఎలాగూ రాసుకున్నాను. 12వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం, తర్వాత 18వ అధ్యాయం 22 నుంచి 30 వరకు, ఆ తర్వాత 20వ అధ్యాయం 7వ వచనం, 20వ అధ్యాయంలో లేక 17వ వచనం చూడగలుగుతున్నాం 20వ అధ్యాయంలో, తర్వాత 21వ అధ్యాయం 33వ వచనంలో అబ్రహాం యొక్క ప్రార్థనా జీవితం, ప్రార్థనాపరుడైన అబ్రహాముగా మనం చూడగలుగుతున్నాం. ఇది 4వ మెట్టు.
4వ మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. 5వ మెట్టు ఏమిటంటే సమర్పణ జీవితం కలిగిన అబ్రహాము. సమర్పణ కలిగిన అబ్రహాము జీవితం అనే మాట చూడగలుగుతున్నాం. 5వ మెట్టు ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు 10వ వంతు కొల్లగొట్టినటువంటి ధనములో సొమ్ములో దేవునికి 10వ వంతు దశమ భాగం ఇచ్చిన వాడు అబ్రహాము. సమర్పణ జీవితం కలిగిన అబ్రహాము. ఆ తర్వాత 22వ అధ్యాయం ఆదికాండం 14:20 తర్వాత 22వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఆ అధ్యాయం మొత్తం మనం చూసినప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును సమర్పించిన వాడుగా కనబడతాడు. సమర్పణ జీవితం కలిగిన అబ్రహాము. ఇది ఎన్నో మెట్టు? 5వ మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. 6వ మెట్టు మనం చూసినప్పుడు ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రాలో నివాసం ఉంటున్నటువంటి లోతు తన కుటుంబం సొదొమ రాజుని, సొదొమ మనుషులందరినీ కొంతమంది రాజులు వచ్చి జయించి తీసుకుని వెళ్ళారు చెరగా. అప్పుడు అబ్రహాముకు ఒక వర్తమానం హెబ్రీయుడు తీసుకొచ్చాడు. అది 14వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మనం చూడగలుగుతున్నాం. అందులో అబ్రహామునికి వచ్చిన ప్రస్తావన ఏమిటంటే 400 మంది సైనికులతో, అలవరిసిన సైనికులతో యుద్ధానికి వెళ్ళి తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును, తన కుటుంబాన్ని, సొదొమ మనుషులను, సొదొమలో నుంచి తీసుకుని వెళ్ళినటువంటి ఆస్తిని మొత్తాన్ని సంపాదించుకొని తిరిగి తీసుకొచ్చిన మంచి యోధుడు, మంచి సైనికుడు వలె అబ్రహాముని మనం చూడగలుగుతున్నాం. అది 6వ మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, 6వ మెట్టు మంచి యోధుడు లేక సైనికుడు అనే మాట 6వ మెట్టు. 7వ మెట్టు మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుండి 10వ వచనంలో ఒక భాగం, 13వ వచనంలో మరొక భాగం మనం చూసినప్పుడు అబ్రహామును గురించి మంచి నిరీక్షణ కలిగిన వాడు అనే మాట. 7 మాటలు నేను ఒక్కొక్కటి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి 1 నుంచి 7 వరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మెట్టు ఏంటంటే విడిచిపెట్టిన వాడు. 2వ మెట్టు ఏమిటి? గొప్ప విశ్వాసం కలిగిన వాడు. 3వ మెట్టు బలిపీఠములను కట్టినవాడు. 4వ మెట్టు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. 5వ మెట్టు సమర్పణ జీవితం కలిగిన వాడు. 6వ మెట్టు మంచి యోధుడు, సైనికుడు. 7వ మెట్టు మంచి నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాము. ఈ 7 పాత నిబంధన గ్రంథంలో దేవునితో దగ్గరగా ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. గ్రంథము లేదు, తనకంటే ముందుగా ఉన్నటువంటి వారు, మార్గాన్ని చూపిన వారు ఎవరు లేరు అబ్రహాముకి. అబ్రహాము తండ్రి ఎవరు చెప్పండి? అబ్రహాం తండ్రి ఎవరు? తెరహు. అది తెరహు అబ్రహాము తండ్రి తెరహు. తెరహు తండ్రి ఎవరు? నాహోరు. నాహోరు తండ్రి ఎవరు? ఇంకా వెళ్ళిపోతే నోవాహు కుటుంబంలో నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. అబ్రహాము ఏ వంశావళికి సంబంధించిన వాడు అంటే షేము వంశానికి సంబంధించిన వాడు. ఆ మాటలన్నీ ఆదికాండ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. షేము వంశావళిలో వచ్చినటువంటి వాడు. 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినప్పుడు ఆ సంగతులు కనబడతాయి. ప్రియులారా, క్షమించండి,
11వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో షేము వంశావళిలో నుండి వచ్చినటువంటి అబ్రహాము తనకు ముందున్నటువంటి తన తండ్రి, తన తాత, తన ముత్తాతలు ఎవరు కూడా ఈ మార్గంలోనికి వచ్చినట్లుగా మనకు అక్కడ కనబడదు. విగ్రహారాధనకు సంబంధించినటువంటి కుటుంబాలవి. నాహోరు, తెరహు వీరందరూ విగ్రహారాధన కుటుంబాలు. విగ్రహారాధనలో ఉన్నటువంటి కుటుంబంలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. అది 13వ అధ్యాయంలో మనం 12వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. 11వ అధ్యాయము ఆఖరి భాగాలలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయంలో 31వ వచనం చూస్తున్నాను. తెరహు తన కుమారుడగ అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగ అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించేరి అనే మాట చూస్తున్నాం. వీరు బయలుదేరింది ఎక్కడికి చెప్పండి? నేను చదివాను కానీ మీకేం అర్థం కాల కదా. ఎక్కడికి బయలుదేరారు? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. వీరు బయలుదేరింది ఎక్కడికంటే కనానుకు బయలుదేరారు అనే మాట ఉంది కదా. దేవుడు అబ్రహామును పిలిచింది కూడా ఎక్కడికి? కనాని. కల్దీలు అనే ఊరు. దీన్ని మరొక పేరుతో 7వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో స్తెఫను తన ప్రసంగంలో చెప్తూ మెసొపొతేమియా అన్నాడు కదా. మెసొపొతేమియా అనే కల్దీలు అనే ఊరు అనే ఆ పట్టణంలో నుండి దేవుడు అబ్రహామును ప్రత్యేకపరిచాడు అనే మాట చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన సంబంధమైనటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో నుండి తనకు ముందున్నటువంటి విశ్వాసులు ఎవరు లేరు మాదిరి. తన తండ్రి కానీ, తన తాత కానీ, తన ముత్తాతలు కానీ ఎవరు కూడా దైవ మార్గంలో నడిచిన వారు తగ్గించండి. దైవ మార్గంలో నుండి ఆ మార్గాన్ని చూపిన వారుగా లేక మాదిరిని చూపిన వారికి ఎవరు లేరు. కానీ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందువలన అబ్రహామును పిలిచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఎవరితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు చెప్పండి? దేవుడు పిలవకముందు ఎవరితో బాండింగ్ ఉంది? బాగా ఎవరితో అంటి పెట్టుకుని ఉన్నాడు అబ్రహాం? కుటుంబంతో. అది కూడా చెప్పలేరా మీరు? తండ్రితో, తన కుటుంబంతో, తన బంధువులు ఉన్నారా లేదా? బైబిల్లో ఉందా లేదా బంధువులని? ఉందా? చూడండి మీ బైబిల్లో ఉందో లేదో. 12 నీవు లేచి నీ దేశము నుండి, దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నా బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడు. చూసారా? ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం బంధువులతోటి, కుటుంబంతోటి, స్నేహితులతోటి, ఊరి వారితో కలివిడిగా కలిసిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు వెళ్ళమని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. సాధ్యమేనా ఇది? చెప్పండి, సాధ్యమేనా? మనల్ని పిలిచారనికి ఎవరన్నా ఏమంటాం? మేము అక్కడికి రాము, మాకు ఇక్కడ చాలా బలగం ఉంది. ఏముంది? అప్పుడప్పుడు పోట్లాడుకోవడానికి, వాదన చేసుకోవడానికి, అప్పుడప్పుడు సత్తా చూపించుకోవడానికి బలగం ఉంది మాకేడా. ఇంతమంది బలగం, ఇంతమంది
బలం మాకుంది, మేము ఎక్కడికి వచ్చామండి అంటాం కదా. బంధువులు ఉన్నారు, తండ్రింటి వారు ఉన్నారు, తెలిసిన వారందరూ ఉన్నారు. కానీ దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు ఇంతమందిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడా? మనమైతే చెప్తాం, ఖచ్చితంగా మనమైతే చెప్తాం, వీళ్ళందరినీ విడిచి ఎక్కడికి వెళ్ళాలన్నా మేము వెళ్ళలేము అంటాం. కానీ దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు 4వ వచనం చూడండి. 4వ వచనం 12వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. అపోస్తుల కార్యముల గ్రంథం 7:4లో అక్కడేముందంటే, అబ్రాహాము కల్దీల దేశమును విడిచిపెట్టాడు. విడవాలి. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే, దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలంటే కొన్ని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. అబ్రహాము జీవితంలో దేవుడు నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తండ్రింటి వారిని, నీ దేశాన్ని, నీ ఇల్లు విడిచిపెట్టిపోవన్నాడు. గనుక అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాను, అంతే, మారు మాట లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే, అబ్రహాము జీవితంలో శారీరకంగా, ప్రాక్టికల్గా తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటిని అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఈనాటి విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్క మాట ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలోనికి రండి. క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త, ప్రభు చెప్పిన ఒక మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనము నుండి నేను చదువుతున్నాను, లేక 27 నుండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును? ఖచ్చితమైన ప్రశ్న ఇది, తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. నిన్ను వెంబడిస్తున్నాం, నీ వెంటే వస్తున్నాం, నీవే సమస్తం అనుకుంటున్నాం, మాకేంటి అని ప్రభువుని పేతురు అడిగినప్పుడు
పేతురుతో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు అంటే తన రెండవ రాకడలో ఈ యుగ సమాప్తి తర్వాత తన రాజ్యములో 12 సింహాసనముల మీద మీరు కూర్చుంటారు 12 మంది శిష్యులు అని. అది చెప్పిన మాట తర్వాత ఏమన్నాడంటే, నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన వాడు అన్నాడు. ఇక్కడ ఇదేమిటి? దీని అర్థం ఏమిటి? పిల్లలను విడిచిపెట్టడం ఏంటి? తల్లిదండ్రులను విడిచిపెట్టడం ఏంటి? అన్నదమ్ములను విడిచిపెట్టడం ఏంటి? అక్క చెల్లెళ్ళను విడిచిపెట్టడం ఏంటి? ఇలాగ విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవాన్ని అనుభవిస్తారు, స్వతంత్రించుకుంటారు అన్నాడు. దీని అర్థం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం రక్షించబడ్డాం, రక్షణ పొందాం, కానీ మన అన్నదమ్ములు, మన ఇంటి వారు చేసే లోక సంబంధమైన వాటిల్లో పాలు పొందుతున్నారు. దానికి మా అన్నే కదన్నా, మా ఇంటి వారు చేసేటప్పుడు నేను చేయకుండా ఉంటే ఎలాగన్నా అని కొన్నిసార్లు వారికి లోబడిపోతున్నారు, వారి ఆధీనమైపోతున్నారు. రక్షించబడిన వారే ప్రభువుకి హృదయాన్ని ఇచ్చినటువంటి వారే కానీ కొన్ని సందర్భాల్లో లొంగిపోతున్నారు, వంగిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, మనం విడిచిపెట్టలేకపోతున్నాం. ఎవరిని? అర్థం కాలేదా? ఎవరిని? బంధువుల్ని. మా వారన్నా తప్పదు కదన్నా, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న చెప్పిన ప్రకారం వినాలి కదన్నా. ఏం వినాలి? వినాలి, కొన్ని వినాలి. కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలిగించేది, పాపాన్ని కలిగించేది ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు నిలబడాలి, వేరైపోవాలి. ఇది ప్రభు చెప్పిన మాట, ఇది కదా ప్రభు అడిగిన మాట. కానీ దీనికి లోబడిపోతున్నాం చాలా సందర్భాల్లో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మన అంతరంగంతో మనం చెప్పుకుందాం. ఎన్ని సందర్భాలలో, ఏ పరిస్థితుల్లో మనం లొంగిపోయాం ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహాము జీవితంలో ఇవన్నీ లేవు, వీటన్నిటిని విడిచిపెట్టాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విగ్రహారాధనను ప్రేరేపించే కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టాడు. ఇది కావాలి. మొదటి మెట్టుగా మనం చూస్తున్నాం, వేరైపోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం త్వరగా తీసి సహాయం చేయండి, ఎవరైనా చదివితే మంచిది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, చాలా వచనాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా నేను ఈ మాటలు చెప్పి ముగింపు చేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, ఆ మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు పేతురు. విన్నారా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, రక్షణ పొందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, వేరై అంటే దాని అర్థం ఏంటి? ప్రత్యేకంగా వెళ్ళిపోవడం, పక్కకు వెళ్ళిపోవడం, వారు చేసేదాన్ని ఏకీభవించకుండా ఉండడం, వేరైపోవడం. అబ్రహాము జీవితంలో మొదటి మెట్టుగా దీన్ని మనం
చూడగలుగుతున్నాం ప్రియులారా. మొదటి మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. దీనికి సంబంధించిన చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి మనకు అవసరం లేదు. రెండవ మెట్టు చెప్పి క్లుప్తంగా ముందుకు కొనసాగుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళెను. ఈ మాట ఆదికాండ గ్రంథంలో ఇంత స్పష్టంగా కనబడదు. పౌలు హెబ్రీ పత్రికలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు అనే మాట చూస్తున్నాం. విశ్వాసమును బట్టి ఏమిటి అబ్రహాము యొక్క విశ్వాసం? దేవుడు పిలిచాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి నీ విడిచిపెట్టి రమ్మని పిలిచాడు. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపులో క్లారిటీ లేదు. క్లారిటీ అంటే ఎక్కడికి, ఎందుకు అడుగుతాంగా మనం. పిలిస్తే అడగమా? పిలుస్తున్నావు, బాగానే ఉంది. ఎక్కడికి, ఎందుకు? నేను వస్తే లాభం ఏమైనా ఉంటుందా కదా, మనం అడిగేది ఇదే కదా. నేను వస్తే లాభం ఏమన్నా ఉంటుందా, నాకేమన్నా మంచి జరుగుతుందా, నాకేమన్నా మేలు జరుగుతుందా వస్తే? ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రతిదీ మనం తెలియకుండా బయలుదేరం. కానీ అబ్రహాము ఇవేవి దేవుణ్ణి అడగలేదు. అందువలన అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నారు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళాను అన్నాడు. చూసారా, తాను స్వాస్థ్యంగా పొందడానికి ఏ ప్రదేశమైతే ఉందో ఆ ప్రదేశానికి బయలువెళ్ళాడు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది ఎరుగకే బయలుదేరాడు అన్నాడు. ఇదే విశ్వాసం. ఈనాడు విశ్వాసులమైన మన జీవితాల్లో మన విశ్వాసం ఏంటి? వాక్యాన్ని చదువుతున్న వాక్యంలో ఉన్న అన్ని సంగతులు, అందుకే విశ్వసించాం మనం. కానీ యేసు ప్రభువు ఒక సందర్భంలో చెప్పాడు. యోహాను సువార్త, అబ్రహాము మనకంటే అధికమైన విశ్వాసం కలిగిన వాడు, గొప్ప విశ్వాసం కలిగిన వాడు అని నేను ఇలాగూ రాసుకున్నాను. అబ్రహామును గూర్చి గొప్ప విశ్వాసం కలిగిన వాడు అని. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వాక్యం చూద్దాం. చూడండి, యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. చూసా, యేసు ప్రభువారు తోమాతో అంటున్నాడు, తోమా, నీవు నన్ను చూసి నమ్మావు. ఏమని? శిష్యులందరూ 11 మంది శిష్యులు, లేక 10 మంది శిష్యులు, ఒక్కడు లేడు కదా, 10 మంది శిష్యులు. ప్రభువుని మేము చూశాం, ఆయన పునరుద్ధానుడై లేచాడు, మాకు కనబడ్డాడు, మాతో మాట్లాడాడు అని చెప్తే తోమా అన్నాడు, నేను నమ్మను. ఇది అవిశ్వాసం. మేము చూశాము అని చూసి నమ్మారు వారు. ఏనంటున్నాడు? నేను చూడలేదు కనుక నేను నమ్మను. ఇది ప్రభు తోమా ప్రత్యక్షమై, తోమా, ఇదిగో నా చేతిలో గాయాలు చూడు, నా ప్రక్కలో వేలు పెట్టి చూడు. ఇప్పుడు నమ్మావా? నమ్మాను ప్రభువా అని నమ్మాడు. అందుకు ప్రభు అన్నాడు, చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. అబ్రహాము జీవితం ఎంత ధన్యకరమైనది.
గ్రంథము లేదు, తనకు ముందున్నటువంటి వారు విశ్వాసులు ఎవరూ లేరు మాదిరి. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి విధేయుడై ఆయన వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అనే మాట చూస్తున్నాం. అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసులు కొన్ని మాటలు అంటుంటారు నాతో. అన్నా పరలోకం ఉందంటావా అన్నది ఒక ఆమె నాతోటి. ఏముందట? పరలోకం ఉందంటావా? అదేందమ్మా అలాగన్నావంటే, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ డౌటు అన్నా. అంటే ఇప్పుడు ఆమె ఎందుకు రక్షించబడింది చెప్పండి? ఎందుకు రక్షించబడింది? ఏ అంశం మీద యేసుప్రభుని నమ్ముకున్నావు? ఏది నీ ప్రాధాన్యత? నీ విశ్వాసానికి కారణం ఏమిటి? యేసుప్రభుని నమ్ముకోవడానికి నీలో సందేహం కలిగింది, అవిశ్వాసం కలిగింది, పరలోకం ఉందా? ఇది ఎవరు వేయాల్సిన ప్రశ్న? ఇది ఎవరికి రావాల్సిన డౌటు చెప్పండి? అవిశ్వాసులకి. వాళ్ళని పోయి అడగండి, నువ్వు చూసి వచ్చావా పరలోకం, నరకం ఉందని నువ్వు చూసావా? పోవయ్యా పో చెప్పావు అంటారు కదా. ఆ మాట ఇప్పుడు నమ్మనోళ్ళు అంటుంటే నమ్మినోళ్ళు కూడా అంటున్నారు. అసలు ఉందో లేదో. ఒక ఆయన అయితే అంటాడు, వాక్యం చెప్పి ఆయన కలిసి బాగా స్నేహంగా సువార్త పనిలో పాలు పొందిన సహోదరుడు ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నాడు నాతోటి. శైలేష్, మా సంఘం విడవబడిన జాబితాలో ఉంది అన్నాడు. మా సంఘం ఎత్తబడే గుంపులో లేదు అన్నాడు. నేను అన్నానప్పుడు, సంఘం అంతా ఎత్తబడే గుంపులో లేదు అనే మాట అనొద్దు. నీలో కలిగింది ఆ విశ్వాసం నీలోనే ఉంది. నీ అభిప్రాయం సంఘానికి పొలవద్దు అన్నాను నేను. చాలామంది రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, కానీ సరైన విశ్వాసంలో లేరు. సరైన విశ్వాసంలో లేరు. కదిలించబడతా ఉన్నారు. నీళ్ళు కదిలించినప్పుడు ఆ కదిలిక ఎలాగుందో ఆటుపోట్లు సముద్రంలో ఉంటాయే, అలాంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. వారి సరైన విశ్వాసంలో లేరు గనక విశ్వాసము నుండి తొలగిపోతున్నారు, విశ్వాసము నుండి వీగిపోతున్నారు, విశ్వాసానికి దూరమైపోతున్నారు, అవిశ్వాసులైపోతున్నారు చాలామంది. అబ్రహాము జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. కారణం ఏంటంటే ఏ ఆధారం లేనప్పుడు నమ్మాడు, అందుకే గొప్ప విశ్వాసి అబ్రహాము. ఇది రెండవ మెట్టుగా మనం చూడగలుగుతున్నాం. మూడవ మెట్టు చూద్దాం. చూడండి, బలిపీఠములను కట్టుట అనే మాట. అబ్రహాము జీవితంలో ఉన్న మూడవ క్వాలిటీ లేక ఎక్కిన మూడవ మెట్టు ఏంటంటే ఏమిటది? బలిపీఠములను కట్టడం. బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠం దేనికి ఉపయోగిస్తారు? బలిపీఠం దేనికి సంబంధించింది చెప్పండి? బలిపీఠం అనగా ఆరాధన అనుభవం. ఏ అనుభవం? ఆరాధన అనుభవం. అబ్రహాము బలిపీఠములను కట్టి దేవునికి బలి అర్పణ చేసిన వాడుగా అబ్రహామును చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠం ఆరాధన అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉంది, చూపిస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో బలిపీఠ అనుభవాన్ని కోల్పోతున్నారు, ఆరాధన అనుభవాన్ని కోల్పోతున్నారు. రక్షించబడి ఆ ప్రారంభ దినాలలో ఆరాధనకు ఆసక్తిగా వస్తారు, ఆరాధనను కోల్పోకుండా వస్తారు. శ్రమ రాగా, ఇబ్బంది రాగా, చిన్నపాటి శోధనలు రాగా ఆరాధనను కోల్పోతున్నారు, ఆరాధన మానుకుంటున్నారు. అనారోగ్యము కలిగి నీవు నడవలేని స్థితిలో మనసులో ఉంటే తప్ప ఆరాధనకు ఆగిపోకూడదు. అది కానీ మనం ఆరాధన ఎగ్గొట్టడానికి చాలా సులువుగా ఆపేస్తాం, అనేక సాకులు చెప్తాం. ఆరాధన అనుభవం చాలా శ్రేష్టమైనది.
అబ్రహాము జీవితంలో బలిపీఠములను కట్టి ప్రభువుని ఆరాధించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. గనుక ఆరాధన ప్రాముఖ్యత ఎరగాలి. ఆరాధన ప్రాముఖ్యతను గుర్తించాలి. పెళ్ళిళ్ళ కోసం ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఆయా ఫంక్షన్ల కోసం ఆరాధనను కోల్పోయేవారు ఉన్నారు. అంటే ఆరాధన కోల్పోవటం అంటే మందిరానికి రాకుండా ఆరాధన ఎగ్గొట్టం. అది ఇప్పుడైతే ఇప్పుడు మన విశ్వాసులు 500 ఇస్తే చాలు, 450 ఇస్తే చాలు, ఆరాధన కూడా అవసరం లేదు, పనికి వెళ్ళి వస్తారు. నేను చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఆరాధన ప్రాముఖ్యత మనం ఎరగాలి. అబ్రహాము జీవితంలో 3వ మెట్టు మనం చూడగలుగుతున్నాం, బలిపీఠములను కట్టుట. బలిపీఠములను కట్టుట. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 4వ మెట్టు ఏమిటంటే, అబ్రహాము జీవితంలో 4వ మెట్టు ఏమిటి చెప్పండి? ప్రార్థనా జీవితం, ప్రార్థనా అనుభవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము జీవితంలో ప్రార్థనా అనుభవం కలిగిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనా అనుభవం. తాను మరణించే వరకు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనలు 12వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథం 8వ వచనంలో ప్రార్థన అనే మాట చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో తరువాత 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. తరువాత 18వ అధ్యాయంలో అసలు ప్రార్థన అనే దానికంటే కూడా విజ్ఞాపన, గోజాడి అడగడం. ఎవరి కోసం? నశించి నాశనానికి పోతున్నటువంటి లోతు కోసం దేవుడు లోతును రక్షించమని బతిమాలుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 22 నుంచి 33 వరకు మాటలు మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము ప్రార్థనా జీవితం. అబ్రహాము ప్రార్థనా జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన ఎప్పుడు చేసుకోవచ్చు? ఎక్కడ చేసుకోవచ్చు? ప్రార్థన కొంతమంది చెప్తున్నారు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరేమంటారు? చేసుకోవచ్చా ప్రార్థన? యాడ కుదురుతుందన్న, పిల్లలతో తల పగిలిపోతుంది, పనులతోటి అలసిపోతున్నాను, ప్రార్థన చేసుకునే టైమే దొరకట్లేదన్న అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఏర్పాటు చేసుకోవాలి. రెండవది, ప్రార్థన చేసుకోవడానికి పని చేస్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఎలాగా? పని చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు. నీవు ఇంట్లో పని చేసుకుంటూ ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకుంటున్నాం మనం. అది ప్రార్థనే, కానీ పని చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. గనుక ప్రార్థనా జీవితం, అబ్రహాము జీవితంలో ప్రార్థన అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. 20వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో కూడా ప్రార్థనా జీవితాన్ని చూడగలుగుతున్నాం. అబ్రహాము జీవితంలో 21వ అధ్యాయం 37వ వచనంలో కూడా ప్రార్థనా జీవితాన్ని చూడగలుగుతున్నాం. అబ్రహాము జీవితంలో ప్రార్థనా పరుడైన అబ్రహాము. చేస్తున్నావా ప్రార్థన? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ బంధువుల కోసం, నీ ఎదురింటి వారి, పక్కింటి వారి కోసం, నీ స్నేహితుల కోసం, వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. చాలా సంగతులు ఉన్నాయి వచనాలు తీస్తే. కనుక అబ్రహాము జీవితంలో ప్రార్థనాపరుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఇది ఎన్నవది?
4వ మెట్టుగా చూడగలుగుతున్నాం ప్రార్థనాపరుడైన అబ్రహాము. 5వది మంచి యోధుడు. ఈ మాటలు కొన్ని చదువుకొని ముందుకు దాటిపోదాం. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం. తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడనైన మమ్రే అని అమోరీని ఎలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని, ఈ మాట గమనించాలి, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దాను మట్టుకు ఆ రాజులను తరిమేం చేశాడు? 16లో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. పోరాట యోధుడు అబ్రహాము. ఈ మాట మనం ఎలాగో చూడగలుగుతున్నాం. లోతు కుటుంబాన్ని, సొదొమ ప్రజలను కొంతమంది రాజులు వచ్చి వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయిన సందర్భంలో లోతు కుటుంబాన్ని తప్పించడానికి యుద్ధం చేసిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఇది ప్రాక్టికల్ యుద్ధం. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆధ్యాత్మిక స్థితి కలిగినటువంటి మన విశ్వాస జీవితంలో మనం కూడా యోధులమే, మనం కూడా సైనికులమే. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడు. ఈ మాట చూడండి, నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపసరించిన వాడు ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ నా సహోదరుడును జత పనివాడు అంటూ ఏమన్నాడు? నా తోడి యోధుడు అనే మాట చూస్తున్నాం. యోధుడు అంటే పోరాటం చేసేవాడు. ఈ పోరాటం చేసే యోధుడు ఎవరట? చెప్పరేం? అక్కడ చదివాం కదా, ఎవరైనా ఎపఫ్రోదితు. ఇప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో చూద్దాం ఆ మాట. మరొక మాట చూద్దాం. ఏమిటి ఆ యొక్క పోరాటం లేక యోధుడు ఏమిటంటే, ఇక్కడ మరొక వ్యక్తిని కూర్చొని మనం చూస్తున్నాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చున్న సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎక్కడ పోరాడుతున్నాడట? ఎపఫ్రా ప్రార్థనలలో పోరాడుతున్నాడు. మనం ఎక్కడ పోరాడుతున్నాం? దీనికి ఏం చెప్పరు మీరు? మనం ఎక్కడ పోరాడుతున్నాం? ఎక్కడ పోరాడట్లేదు? మీరు పోరాడుతున్నారా లేదా? ఎంత పోరాటం చేస్తాం మనం కుటుంబం కోసం. లేచి దగ్గర నుంచి పోరాటమే కదా మంది. ఆరాటం పోరాటం రెండు చెప్పొచ్చు. పోరాడుతున్నాం. శారీరక సంబంధమైనటువంటి పోరాటం కాదు ఎపఫ్రా.
ప్రార్థనలో పోరాడుతున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఈ పోరాటం ఎవరితో చేస్తున్నాడు చెప్పండి? ఎఫ్రా ఎవరితో పోరాటం చేస్తున్నాడు? ఆ మాట చెప్పరే, ఎవరితో? దేవునితో. ఆదికాండంలోకి వెళ్తే యాకోబు పోరాటం అక్కడ చూస్తాం. పోరాడి జయించిన అంటాడు హోషేయ గ్రంథంలో. ఎవరు? యాకోబు. ఈ పోరాటం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని అడిగాడు, ఇచ్చేదాకా వదిలిపెట్టలే. ఇది పోరాటం. కానీ మన పోరాటం ఎలాగుంటుందంటే తలకాయలు బాగా కొట్టుకోవటం, పక్కోళ్ళకి ఇబ్బంది కలిగించడం, వివాదాలు కలిగించడం, అనైక్యతకు దారి తీయడం, కలహాలు రేగడం. ఇది మన పోరాటం. పోరాటం అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి అవసరమైన సంగతులే కనబడాలి. పోరాటం. తిమోతికి రాసిన 2వ పత్రికలో మరొక మాట చూద్దాం, చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తన్నుదండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అన్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అన్నాడు. చూసారా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడు. సైనికుడు అన్నాడు ఇక్కడ. ఇందాక అక్కడ ఫిలిప్పీ పత్రికలో యోధుడు అన్నాడు ఎపఫ్రోదీతుని గూర్చి. ఇక్కడేమో తిమోతిని గూర్చి పౌలు ఏమంటున్నాడంటే మంచి సైనికుని వలె అన్నాడు ఇక్కడ. వాళ్ళ పోరాటం కూడా అదే. మన పోరాటం రక్షణ ఎరగని వారి కోసం, స్వార్థ చెప్పేదానికోసం. ఈ పోరాటం మంది ఉండాలి. శారీరక సంబంధమైన పోరాటం కాదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా, ఆ మాట కోసం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అన్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు. మూల భాషలో ఏముందంటే రక్తమాంసములతో కాదు అని కదా. మనం పోరాడునది రక్తమాంసములతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. మన పోరాటం ఇది. అబ్రహాము జీవితంలో ఒక ఆత్మీయుడు పట్టబడ్డాడు, ఒక నీతిమంతుడు పట్టబడ్డాడు, చెరగా తీసుకొని పోబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి కొరకు అబ్రహాము సైనికుని వలె, యోధుని వలె వెళ్ళి అబ్రహామును తన కుటుంబాన్ని ఏం చేశాడు? లోతును తన కుటుంబాన్ని ఏం చేశాడు? అబ్రహాము పోరాటం చేసి తప్పించాడు వారి నుంచి. సాతాను కబంధ హస్తాల్లో మగ్గిపోతున్న వారు ఉన్నారు. త్రాగుడు బానిస సంఖ్యల చేత బలంగా నాటబడిన వారు ఉన్నారు. అలాంటి మీ భర్తల కొరకు, అలాంటి మీ బిడ్డల కొరకు పోరాడుతున్నారా? ప్రార్థనలో వారి రక్షణ కోసం
పోరాటం చేస్తున్నారా? ఇవేవి పట్టనట్టుగా ఉంటే వారు చెరపట్టబడి వెళ్ళిపోతున్నారు అపవాది చేతిలోనికి. లోతు కుటుంబం వలె వారి కొరకు పోరాటం చేయాలి. దైవ సన్నిధిలో వారి రక్షణ కోసం, వారు మారు మనసు కోసం పోరాటం చేయాలి, ప్రార్థన చేయాలి. అబ్రహాము జీవితంలో 5వ మెట్టు మంచి యోధుడుగా, సైనికుడిగా మనం చూడగలుగుతున్నాం. 6వ మెట్టు మనం చూద్దాం. 6వ మెట్టు మనం చదివింది ఇప్పుడు ఏ మెట్టు? 5 సమర్పణ, క్షమించండి, 5వ మెట్టు సమర్పణ జీవితం అనే మాట. 6 చెప్పాను కదా, 5 చెప్పకుండా. సరే, 5వ మెట్టు ఏమిటది? సమర్పణ జీవితం. సమర్పణ జీవితం. అబ్రహాము సమర్పణ జీవితం మనకెవరికి లేదు. అబ్రహాము జీవితంలో ఉన్న సమర్పణ మనకెవరికి లేదు. దానికి నిదర్శనం ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయమే. మనం ఏమి ఇవ్వగలం దేవునికి అంటే కొంత కానుక ఇవ్వగలం. అది మనకుంటేనే ఇవ్వగలం కదా, లేకుండా ఇవ్వలేము. లేక ఇంకా ఏదైనా మనం సమయాన్ని సమర్పించుకోగలుగుతాం, మన శారీరక శ్రమను ప్రభు పనులు సమర్పించుకోగలుగుతాం. కానీ అబ్రహాము సమర్పణ ఎలాంటిది అంటే వినండి, దేవుడు నీ కుమారుని నాకు ఇవ్వు అన్నాడు కదా 22వ అధ్యాయంలో ఆదికాండంలో. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు దేవుడు ఇస్సాకుని? 100 సంవత్సరాలకు ఇచ్చాడు. పిల్లలు లేక అల్లాడిపోయింది ఆ కుటుంబం. 17వ అధ్యాయం ఆదికాండంలో 15వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు గుడారంలో నుంచి అబ్రాం ఒకసారి బయటికి రా అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, చూడు నక్షత్రాలు చూడు అన్నాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపజేస్తాను అన్నాడు. అబ్రహాముకు చెప్తానే ఉన్నాడు, నీ సంతానం విస్తరిస్తుంది, నిన్ను గొప్ప చేస్తాను అని 12వ అధ్యాయంలో స్టార్టింగ్లో చెప్పిన దగ్గర నుంచి చెప్తూ వచ్చాడు. కానీ 100 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వబడిన నా కుమారుణ్ణి ఏం చేశాడు? నాకు బలిగా నాకు సమర్పించు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము దేనినైనా ఇవ్వగలం, కానీ మన పుట్టిన బిడ్డలను దేవునికి బలి అర్పణగా ఇవ్వమంటే ఇస్తామా చెప్పండి? ఇయ్యం. మనమైతే ఏం చేస్తామంటే వాళ్ళని లోకంలో ఎట్టయినా తిరగడానికి వదిలేస్తాం, కానీ అబ్రాహాం వలె దేవునికి సమర్పణగా వారిని దైవ సన్నిధికి తీసుకురాం. 22వ అధ్యాయంలో అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చాడు వధించడానికి దహన బలిగా. దేవుడు చెప్పిన ప్రకారం కత్తి ఎత్తి ఆ మెడ నరకబోతుండగా, బలి చేయబోతుండగా దేవుడు అబ్రహాముకు ఒక పొటేలును చూపించి మరలా విడిపించాడు. ఇది అబ్రహాం యొక్క సమర్పణ. ఎక్కడైనా అబ్రహాము జీవితంలో కొంచెమైనా అచంచలమైనటువంటి విశ్వాసం కనబడినట్లుగా మనం చూడలేము. ఇవ్వమన్నాడు, ఇవ్వడానికి తెచ్చాను, నేను ఇస్తాను. ఇది అబ్రహాం విశ్వాసం. గనుక సమర్పణ జీవితం కలిగిన వాడుగా అబ్రహాం చూస్తున్నా. ఇది 22వ అధ్యాయంలో కుమారుని బలి అర్పణ సంగతి. ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము తీసుకొచ్చినటువంటి సొమ్ము అంటే లోతుని తన కుటుంబాన్ని తప్పించి సొదొమ ప్రజలను తప్పించి యుద్ధం చేసి తీసుకొచ్చినటువంటి కొంత సొమ్ము ఉందే, కొల్ల సొమ్ము అన్నారు దాన్ని.
ఆ కొల్ల సొమ్ములో దేవునికి ఏమిచ్చాడు? 10వ భాగం ఇచ్చాను అనే మాట 13 నుంచి 16 వరకు చదివిన సంగతుల్లో మనం చూడగలుగుతాం. 14వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో దేవునికి ఇచ్చేవాడు, సమర్పించుకున్నవాడు అనే మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అబ్రాహాము వలె సమర్పణ జీవితం కలిగిన వారంగా మనం ఉండాలి. సమర్పణ, దేవునికి సమయం సమర్పించాలి, దేవునికి మన కానుక సమర్పించాలి, దేవునికి మన పరిచర్య సమర్పించాలి. ఏమేమి సమర్పించాలి? ఏం చెప్తున్నాం వింటున్నారా? సమయం సమర్పించాలి, కానుక సమర్పించాలి. పాత నిబంధన ప్రకారం 10వ వంతు, క్రొత్త నిబంధన ప్రకారం ఎంత? విస్తరించిన కొలది అన్నాడు. విస్తరించిన కొలది. పాత నిబంధన ప్రకారం 100కు 10, కానీ క్రొత్త నిబంధన ప్రకారం అలా కాదు. విస్తరించిన కొలది ఎంతైనా, 10కి మించి 20 అయినా 30 అయినా ఎంతైనా దేవునికి నీ దశమ భాగం లేక నీ వర్ధిల్లిన కొలది ఇచ్చే భాగం దేవునికి ఇవ్వాలి. నీ సమయాన్ని ఇవ్వాలి, నీ పరిచర్యనివ్వాలి. చాలామంది పరిచర్య చేసేవారుగా ఉండరు. కానుకలు ఇస్తారు కానీ వస్తారు, అలా కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది శారీరకంగా అనారోగ్యతను బట్టి చేయలేక పరిచర్య ఉంటారు. కొంతమంది ఇష్టం ఉన్నప్పటికీ కూడా చేయలేకుండా ఉంటారు, వారి బలహీనత. కొంతమందికి అసలు ఇష్టమే ఉండదు పరిచర్య చేయటానికి. చూసారా ఎన్ని రకాలు ఉన్నారు? కొంతమంది ఇష్టం ఉన్నా చేయలేని పరిస్థితి, కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి చేయలేక, కొంతమంది అసలు పరిచర్య చేయడానికే ఇష్టపడరు, వస్తారు వెళ్ళిపోతారు అలాగా. కనుక నీ సమర్పణ జీవితం అబ్రహాము వలె ఉండాలి. 5వది. 6వది చెప్పాను కదా, చివరి మాట, చివరి మెట్టు చదువుకుందాం. 7వ మెట్టు ఏమిటి అనుకున్నాం మనం? మంచి నిరీక్షణ కలిగిన వాడు. అబ్రహాము మంచి నిరీక్షణ కలిగిన వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయంలో చదివాం కదా హెబ్రీ పత్రికలో. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ వచన భాగాన్ని. హెబ్రీ పత్రిక 11. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. దీనికి ముందుగా 9వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారంలో నివసించు. ఈ మాట కోసం గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా, అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. దేవుడిచ్చాడు వాగ్దానం చేసిన దేశం. ఏ దేశం అది? పాలు తేనెల ప్రవహించే కనాను దేశం. 12వ అధ్యాయంలో అబ్రహాముతో చెప్పిన ఆ దేశంలో ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము. కానీ ఆ దేశంలో ఎలాగున్నాడట? పరవాసిగా ఉన్నాడు. పరవాసిగా అంటే దాని అర్థం ఏంటి? తన మనసు ఈ దేశం మీద లేదు. ఇది కాదు నాది, నా దేశం ఆ దేశం, పరాయి దేశం, పరలోకం అని. అందువలన 9వ అధ్యాయంలో పరవాసిగా ఉన్నాడు. వాగ్దాన దేశంలో, వాగ్దాన భూమిలో పరవాసిగా ఉన్నాడు. 10వ వచనంలో ఎలానగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చూస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను సరోజనమ్మ గారి ఈ లోకయాత్ర ముగించి ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఆఖరి దినాలు 2-3 దినాలు వెళ్ళినప్పుడు ఆమెన్న అనారోగ్యతను బట్టి మాటలు బాగానే వస్తున్నాయి, మాట్లాడుతుంది, చూపు బాగానే ఉంది, చూడగలుగుతుంది. నేను అడిగాను, అమ్మా నేను కనపడుతున్నానా నీకు అన్నాను. కనపడుతున్నావయ్యా బాగా అన్నది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఆమె అన్నది, నేను అనలేదు, ఆమె
పాట పాడుతూ ఉంది. ప్రియయేసురాజు నేను చూడడానికి, ప్రియయేసురాజా నీ రాకడ ఇప్పుడు, నేను ఆ పట్టణంలో ఉంటాను, నీ రాజ్యంలో ఉంటానయ్యా, నేను ఎదురు చూస్తున్నానయ్యా నిరీక్షణతో కూడిన పాట ఆమె ప్రారంభించింది. దేహం సరిగా లేదు, చాలా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉంది. ఆమెకు నిరీక్షణ, నాకు అనిపించింది ఇలాగ ఉండేవారు తక్కువ అని. ఆఖరి దినాలు ఇలాగ నిరీక్షించేవారు తక్కువ. మంచి నిరీక్షణ కలిగిందిగా నాతో మాట్లాడింది, పాట పాడింది. నేను కూడా పాడమంటే పాడాను ఆమె కోసం పాట. ఆనందించింది. ఆ పట్టణం కోసం నేను వెళ్తున్నానయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యి అన్నది. చూశారా, చాలామంది విశ్వాసులు ఇలాగా మంచి నిరీక్షణతో కొనసాగాలి. అబ్రహాం కూడా అదే వాగ్దాన దేశంలో ఉండాడు. ఏ దేశానికి వెళ్ళమన్నాడో ఆ దేశానికి వచ్చాడు, స్థిరపడ్డాడు, ఆ దేశంలో ఉన్నాడు. కానీ పరవాసిగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నట్టుగా. మంచి మంచి గృహాలు కట్టుకున్నాం, మంచి మంచి వసతుల్లో మనం ఉన్నాం, కానీ మనది కాదు. మనం వెళ్ళిపోవాల్సినటువంటి శాశ్వతమైన ప్రదేశం ఉంది, ఆ పరాయి దేశం ఉంది, పరలోకం ఉంది. అది నిజమైన శాశ్వతమైన పట్టణం. అక్కడ ఉండబోతున్నాం. దానికోసం ఎదురు చూడాలి. నేను చివరిగా ఆదికాండ గ్రంథంలో ఆ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం, చూడండి. 7-8. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిసి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను అని మాట చూస్తున్నాను. ఎక్కడికి చేర్చబడ్డాడట? తన పితరుల యొద్ద కంటే పరలోకానికి. ఏ పట్టణం కోసమైతే అబ్రహాము ఎదురు చూశాడో ఆ అబ్రహాము ఆ పట్టణం కోసం సిద్ధపడ్డాడు. ఆ నిరీక్షణతోనే బ్రతికినంతకాలం ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్రహాం? చెప్పలేదు. ఎక్కడున్నాడు? పరలోక ఆ యొక్క నెమ్మది కలిగిన స్థలంలో. అందుకని క్రొత్త నిబంధనలో 16వ అధ్యాయంలో తీయనవసరం లేదు, కానీ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనిపోబడెను అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో అబ్రహామును ప్రస్తావిస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ దరిద్రుడు చనిపోయాడు, పాతి పట్టబడలేదు, కానీ అతడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు. ఎక్కడికి పోయాడట లాజరు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట కంటే అబ్రహాము ఏడున్నాడు? నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు. చూశారా, అబ్రహాము ఎంత ఆధిక్యత కలిగిన వాడంటే విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, కానీ నెమ్మది కలిగినటువంటి ఆ పరదేశులో అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి అబ్రహాము ఒక ఉన్నతమైన స్థానంలో, పేరు ప్రఖ్యాతలు కలిగిన స్థానంలో ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే అక్కడ ఏ స్థానం ఆయనకి అనేది కాదు, అబ్రహాము ఉన్న ప్రదేశానికి లాజరు కూడా వెళ్ళాడు. అంత నిరీక్షణతో తన బ్రతుకు కాలమంతా బ్రతికాడు. నిండు వృద్ధాప్యానికి వచ్చిన వాడై మంచి ముసలితనమందు అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇది కదా అబ్రహాము యొక్క విశ్వాస జీవితం, అబ్రహాము యొక్క చివరి నిరీక్షణ జీవితం. మనం కూడా ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. అప్పటి వరకు మనం ఈ నిరీక్షణతో బ్రతకాలి, ఇటు నిరీక్షణతో మనం బ్రతకాలి. అబ్రహాము జీవితంలో లోక సంబంధంగా, భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు, ఆస్తిపరంగా ఆశీర్వదించబడ్డాడు, అంటే ఐశ్వర్యపరంగా ఆశీర్వదించబడ్డాడు. 25వ అధ్యాయంలో ఆ మాటలు మనం
అవసరాన్ని బట్టి చదవాల్సి వస్తుంది కనుక నేను ఆ మాట చదువుతాను. చూడండి, 25వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో లేక 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. ఈ మాట కోసం నేను చదివించాలనుకున్నాను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అది చూసారా, భౌతిక సంబంధంగా, భూలోక సంబంధంగా అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఎంత ఉన్నతమైన స్థానం అబ్రహాముది. భూ సంబంధంగా ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో, ఆత్మ సంబంధంగా, ఆధ్యాత్మ సంబంధంగా క్రొత్త నిబంధనల సంఘానికి సంబంధించిన విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు. పరదేశులో లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనిపోబడిన అనే మాట అబ్రహామును ప్రస్తావిస్తున్నాడు దేవుడు. అది అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ఆధిక్యత ఎంత ఉన్నతమైనది. గనుక అబ్రహాము జీవితాన్ని, అబ్రహాము యొక్క 7 మెట్లను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు మాదిరిగా ఉన్నాడు. అలాగ మన విశ్వాస జీవితంలో అటు నిరీక్షణతో, అటు విశ్వాస జీవితంతో, అటు ప్రార్థనా జీవితంతో, అటు సమర్పణ జీవితంతో, అలాంటి బలిపీఠన ఆరాధన అనుభవంతో, అటు విడిచిపెట్టాల్సినటువంటి సంగతులను విడిచిపెట్టి ప్రత్యేకపరుచుకున్నటువంటి అబ్రహాము జీవితం, ఈ 7 మెట్లు మన విశ్వాస జీవితంలో అవలంబించుకుందాం, ఆచరిద్దాం, మాదిరిని కొనసాగిద్దాం. మనం కూడా ప్రభువులో కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అబ్రహాము జీవితంలో చూసిన 7 మెట్లు మేము చూడగలుగుతున్నాం. మా మాదిరి, పాత నిబంధన భక్తుడిగా, క్రొత్త నిబంధనలో విశ్వాసులకు తండ్రిగా, పరదేశులో అబ్రహాము రొమ్మున అనుకునే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అబ్రహామును ఉంచిన విధంగా మేము చూడగలుగుతున్నాం. అలాగా మేము కూడా మా తండ్రి ఈ మాదిరిని మేము అనుసరించి మంచి నిరీక్షణతో, ప్రత్యేకమైన జీవితంతో, సమర్పణ జీవితంతో, ప్రార్థనా జీవితంతో, ఆరాధన అనుభవం, ఆరాధన విడిచిపెట్టకుండా మేము మీకోసం కొనసాగుట కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, మీ సన్నిధి విడిసి ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా మీ సన్నిధి సమృద్ధిని మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ మీ కృపాక్షేమములు అనుగ్రహించమని కృపగల స్థానికి అప్పగించుకుంటూ, అనమును మీరు వెళ్ళిన సోదరులను, ఇట్టమండి వెళ్ళిన సోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణాల్లో కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన అమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.